హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది, మా మామయ్య వాళ్ళు వచ్చారు అని చెప్పాను కదా. ఇంకా ఇంట్లో సామాన్లు అయితే అన్నీ ప్యాక్ చేసేసాము. అన్ని వీడియో అయితే తీయడం అవ్వలేదు, పిల్లల్ని హ్యాండిల్ చేసుకొని చాలా సామాన్లు ఉన్నాయి. వన్ డే అంతా కూడా ప్యాకింగ్ చేయడానికే పట్టింది. ప్యాకర్స్ అండ్ మూవర్స్ అడుగుదాం అనుకున్నాం, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే మా హస్బెండ్ది గవర్నమెంట్ జాబ్ కదా, కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు మాకు ఎంత అడిగారు అంటే 25 km డిస్టెన్స్కే 25,000 అరౌండ్ అడిగినట్టున్నారు. ఇంకా అంత పెట్టుకోలేము అని చెప్పి మా అన్నయ్య వచ్చారు. ఇంకా మా మామయ్య, ఈయన, అన్నయ్య అన్ని సామాన్లు అంటే బాగా వెయిట్ ఉన్నవి, ఇబ్బంది పెట్టినవి ఏంటి అంటే మంచం, ఇంకొకటేమో వాషింగ్ మిషన్ బాగా ఇబ్బంది పెట్టేసింది. దించడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోయారు. చూడండి, మాదైతే సెకండ్ ఫ్లోర్ నుంచి వాషింగ్ మిషన్ దించేసరికి తీరిపోయింది. ఇంకా ఇలాంటి వ్యాన్ ఒకటి సరిపోయిద్ది అనుకున్నాము, రెండు పట్టాయి. మాకు మొత్తం షిఫ్ట్ అవ్వడానికి ఎంత అయ్యింది అని చెప్పి నేను వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఇన్ని మూటలు సెకండ్ ఫ్లోర్ నుంచి దించడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్కరము 30 to 40 times దిగాల్సి వచ్చింది. మొత్తం సామాన్లన్నీ కూడా కొన్ని మూటలు అంటే ఒక 4 మూటల్లో వంటగది సామాన్లు, 4 మూటల్లో బట్టలన్నీ ఇలా అని చెప్పి సెగ్రిగేట్ చేసుకొని, అండ్ వేస్ట్ అన్నీ కూడా అక్కడే మొత్తం డిస్పాచ్ చేస్తాం, సపరేట్ చేసి వదిలేసామన్నమాట. మేమైతే మార్నింగే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా చక్క చేసేసుకున్నాను, కానీ వీడియోలు అయితే మాత్రం తీయడం అవ్వలేదు. అంటే వీడియో తీసుకుంటూ చేయాలి అంటే బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకందుకని వీడియో జోలికి అయితే వెళ్ళలేదు. మేము ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి అయితే ఏసీ వాళ్ళు వచ్చారు. ఏసీ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారు రావడానికి. ఇంకా ఏసీని, వాషింగ్ మిషన్ని అన్నీ మేము ఇక్కడ అసెంబుల్ చేసుకోవడానికి మాకు 2 days టైం పట్టింది, అంతా సిట్రైట్ చేసుకోవడానికి. ఇదండి వీడియో అయితే 3 minutesలో కంప్లీట్ చేసేసాను, కానీ మాకైతే ఇదంతా 3 minutesలో అయితే కాలేదు, చాలా టైం పట్టింది. అందరం అలసిపోయాం. అండ్ మీకు ఎంత అయ్యింది అని చెప్తాను అని చెప్పాను కదా. ఒక్క వ్యాన్కి వచ్చేసరికి 2,500 అడిగాడు. 2 వ్యాన్స్కి ఏమో మొత్తము 5,000 తీసుకున్నాడు. మాకు అంతే అయింది ట్రావెలింగ్కి. ఇంకా ప్యాకింగ్ అంతా మేమే చేసేసుకున్నాం కదా. ఇంకా ఇక్కడ ప్యాక్ చేసుకున్న తర్వాత మా ఓల్డ్ హౌస్కి వెళ్ళి అక్కడ కూడా అంతా క్లీన్ చేసేసి మనం ఎలా అయితే ఇల్లు తీసుకున్నామో అలాగే వాళ్ళకి అప్పగించేసాము. ఇంకా ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.